మాజీ వైసీపీ నేత రామసుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తుందని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు పెంచాలని, ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజీ ఉండే విధంగా కేంద్రాన్ని ఒప్పించి పర్మిషన్ తీసుకురావడం జరిగిందన్నారు. ఏ రాష్ట్రంలో అయినా విద్యా వైద్యం ప్రజలకు చాలా ముఖ్యమని నిర్ణయించి గతంలో జగన్ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలకు పర్మిషన్ తీసుకొచ్చారని వెల్లడించారు. వాటిలో 7 కాలేజీలను కూడా పూర్తి చేశామని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం వాటిని ప్రైవేట్ పరం చేయాలని చూస్తుందని మండిపడ్డారు. రాష్ట్రంలో మనం ఒక్కసారి చూస్తే మెడికల్ కాలేజెస్ విషయానికి సంబంధించి కూటమి ప్రభుత్వం ఏదైతే ఒక నిర్ణయం తీసుకుందో, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో మెడికల్ కాలేజెస్ పెంచాలా, చాలామంది పేద విద్యార్థులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా డాక్టర్లు అయ్యే అవకాశం కల్పించాలా, పేదలకు అందరికి కూడా మెరుగైన వైద్యం అందించాలా అనే ఆలోచనతో మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జిల్లాలు కూడా పెంచడం జరిగింది. దానికి అనుగుణంగా ప్రతి జిల్లాలో కూడా ఒక మెడికల్ కాలేజీ ఉండే విధంగా ఒక నిర్ణయం తీసుకొని ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఏ రాష్ట్రంలో అయినా కూడా సమాజంలో విద్య వైద్యం అనేది చాలా ముఖ్యం. దాంట్లో భాగంగానే వైద్య విద్యకు సంబంధించినటువంటి విషయంలో గత ప్రభుత్వంలో కేంద్రాన్ని ఒప్పించి దానికి ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసేదానికి పర్మిషన్లు తీసుకొచ్చి దాదాపు 17 మెడికల్ కాలేజెస్, కొత్త కాలేజెస్ ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేసేదానికి పర్మిషన్లు తీసుకొచ్చి రాష్ట్రంలో మనం ఒక్కసారి చూస్తే మెడికల్ కాలేజెస్ విషయానికి సంబంధించి కూటమి ప్రభుత్వం ఏదైతే ఒక నిర్ణయం తీసుకుందో, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో మెడికల్ కాలేజెస్ పెంచాలా, చాలామంది పేద విద్యార్థులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా డాక్టర్లు అయ్యే అవకాశం కల్పించాలా,